నాకేంటో క్రిస్మస్ పండగలాగా ఉంది ఇక్కడ చూస్తుంటే. సరే, ఒకసారి పిల్లల్ని ఒక 20 నిమిషాలు, పాస్ట్ గారు అరగంట అన్నారు, కానీ మా కడుపు నిండా మాటలుంటే మీ కడుపు నిండా ఏముంటుంది? చాలా దూరం నుంచి వచ్చారు. 20 నిమిషాలు భరించండి, ఓర్చుకోనండి. దేవుని మాటలు పిల్లరా మనం విందాం. కొంచెం పిల్లలు అలా కూర్చోండి. మరి నన్నెంతో ప్రేమతో ప్రేమించి నన్ను ఆహ్వానించిన దైవజనులు మరి కాలేబాయ్ గారికి, అలాగే మరి సిస్టర్ గారికి నా వందనాలు. వాళ్ళని చూస్తుంటే నేను ఎంతో సిగ్గుపడుతున్నా. వాళ్ళకి పిల్లల పట్ల ఎంతో భారం ఉంది, నాకైతే ఆ భారం లేదు. వాక్యం చెప్పుకుంటే వెళ్ళిపోతాం, కానీ మరి సేవకులు చక్కగా పిల్లల్ని బలపరుస్తూ చిన్న మంద భయపడొద్దని మరి చిన్న సంఘాన్ని నడుపుకుంటూ పిల్లల పట్ల ఎంతో భారం కలిగి ఉంటాం. చాలా సంతోషం. దేవుడి చిన్న పరిచయను దేవుడు ఆస్వాదించునుగాక. అలాగే సేవకురాలు శారదమ్మ గారు వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు ప్రియులారా మనం విందాం. ఒక్క పల్లో పాడదాం, 20 నిమిషాల్లోనే ముగించేస్తాను. తాకినంతనే స్వస్థతను సగిన తనువుపై కొరడా చెల్లంది, అమానుషాన్ని తట్టుకోలేని అబలల ప్రాణం అల్లాడింది. ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా చెదరిపోయిన మూగ గొర్రెలు చల్లా చెదురై కుమిలాయి, చల్లా చెదురై కుమిలాయి. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నేతురు ముద్దగా మారాయి. అభిషేక్తుని రక్తాభిషేకంతో ధరణి ధరించి ముద్దాడింది. సిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి అరిచాయి. ప్రభువు స్తోత్రం చెప్పండి కదా గట్టిగా. 20 నిమిషాలు మీరు టైం పెట్టుకోండి. 20 నిమిషాలు దాటితే చేయలేపండి, ముగించేస్తా. సరే, కొంచెం పిల్లలు చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు వాడు యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా చాలు. దయచేసి అందరు నాతో చెప్పండి. అప్పుడు వాడు, చెప్పట్ల గట్టిగా చెప్పంటే చప్పట్లు కొడుతున్నారు. బలి అయిపోయింది ఇది. ఇది ఇక నాకు చెప్పడానికి మనసు రావట్లే, మీకు రావట్లేమా? అసలు ప్రార్థన ముగిస్తే బాగుంటుందేమో. మనం ఎక్కువ సాక్షి వినేసాం. ఒక 10 నిమిషాలైనా వినండి. అప్పుడు వాడు, అసలు జగన్ గారి ఇంటి దగ్గర కూడా చెప్పట్లే, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. ఒక రోజున యేసు ప్రభు యెరికో పట్టణం నుండి యెరూషలేం పట్టణానికి వెళుతున్నాడు. బహుజన సమూహాలు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ దినాల్లో ఎక్కడుంటే ప్రజలు అక్కడ ప్రజలు, తంబల ప్రజలు, బహుజన సమూహం. ఈ చిన్న కూటం కాలేబు గారు పెడితేనే ఇంతమంది పిల్లలు ఉంటే, ఆ దినాల్లో చిన్నలు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అనేక మంది యేసు ప్రభుతో ప్రయాణం చేస్తూ ఉన్నారు.
ఆ దినాల్లో యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ప్రజలు, ఆయన సముద్ర తీరాన్ని ఉంటే అక్కడ ప్రజలు, అరణ్యపులో ఉంటే అక్కడ ప్రజలు, కొండ మీద ఉంటే ప్రజలు. దేవుని బిడ్డలారా, యెరికో పట్టణము నుండి యేసు ప్రభు యెరూషలేము పట్టణానికి ప్రయాణం చేస్తుంటే ఒకడు గట్టిగా కేకలేస్తున్నాడు. ఒకడు గట్టిగా అరుస్తున్నాడు. ఏమని కేకలేస్తున్నాడో బైబిల్లో ఉంది. యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని ఏమేస్తున్నాడమ్మా? కేకలేస్తున్నాడు. కేక అంటే ఒకటి, ఎన్ని కేకలేస్తున్నాడో వాడికి తెలిసిపోయింది. యేసు ప్రభు యెరికో నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడు. ఆయన యెరూషలేముకి వెళితే మరల వెనక్కి రాడు, యెరికోకు రాడు. ఇదే నాకు మంచి సమయం అనుకున్నాడు, ఇదే నాకు మంచి తరుణం అనుకున్నాడు. ఈ సమయం పోతే నాకు మళ్ళా లేదనుకున్నాడు, ఈ సమయం పోతే మరలా నాకు రాదు అనుకున్నాడు. యేసు ప్రభు నన్ను దాటిపోతే నాకు దొరకడు అని వాడు గట్టిగా ఏమేస్తున్నాడు చెప్పండి? కేకలేస్తున్నాడు. యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. పిల్లరా, వాడికి సమయం యొక్క విలువేంటో తెలిసిపోయింది. ఒక గుడ్డోడు, ఒక భిక్షగాడు, ఒక రోడ్డు పక్కన కూర్చునేవాడికి అర్థమైపోయింది, యేసు ప్రభు యెరూషలేము వెళితే యెరికోకి మరలా రాడు. ఇదే నాకు మంచి సమయం, ఇదే నాకు మంచి తరుణం, ఇదే నాకు మంచి అవకాశం. ఆస్తి ఉన్నవాడు కాదు, అంతస్తున్నవాడు కాదు, పరపతున్నవాడు కాదు, పలుకుబడి ఉన్నవాడు కాదు, ఒక గుడ్డోడికండి సమయం విలువేంటో తెలిసిందండి. చదువుకున్నవాడు కాదు, సంస్కారం ఉన్నవాడు కాదు, అందరికీ నమస్కారం పెట్టి ఒక భిక్షగాడు గట్టిగా కేకలేస్తున్నాడు. యేసు ప్రభు యెరూషలేము వెళితే యెరికోకు రాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. 10 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు, 20 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు, 30, 40, 50, 70 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. మీకు ఒక మాట చెప్పనా, మీ జీవితంలో దేవుడు ఎంతో సమయాన్ని ఇచ్చాడు. ఎంతమంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు? ఒక గుడ్డోడు, ఒక భిక్షగాడు, ఒక రోడ్డు పక్కన భిక్షమడుక్కునేవాడు, ఒక రోడ్డు పక్కన కూర్చునేవాడుకు ఆడికి సమయం విలువ తెలిసింది. యేసు ప్రభు వెళ్ళిపోతే నా బతుకు గుడ్డి బతుకు అయిపోద్ది అన్న సంగతి తెలిసి వాడు కేకలేస్తున్నాడు. దేవుడు వాడికి ఒక సమయం ఇచ్చాడు. ఆయా ప్రాంతాల నుంచి మీరు వచ్చారు, నేను వచ్చాను. ఈ నడి బజారులో దేవుని సేవకుడు ఈ కూటం పెట్టాడమ్మా. మీరు ఏమనుకోపోతే మీ జీవితంలో దేవుడు ఎంతో సమయాన్ని ఇచ్చాడు. లక్షాధికారికి దేవుడు 24 గంటలే, భిక్షాధికారికి దేవుడిచ్చే సమయం 24 గంటలే. నా జీవితంలో ఎంత సమయాన్ని వ్యర్థం చేసుకున్నామో, ఎంత సమయాన్ని పోగొట్టుకున్నామో, ఎంత సమయాన్ని లోక ఆశల కోసం ఖర్చు పెట్టామో, ఈ రోజైనా యేసు నువ్వు నన్ను ఏం చేయి? కరుణించు. పిల్లరా, దేవుడిచ్చిన సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. ఈ ప్రపంచంలో 3 పోతే మరలా రావు, ప్రాణం పోతే మరలా రాదు, సమయం పోతే మరలా రాదు, అవకాశాలు పోతే మరలా రావు. ఈ గుడ్డోడికి తెలిసిపోయింది, నా బతుకంతా వ్యర్థం చేసుకున్నా, నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నా, నా బతుకు గుడ్డి బతుకు అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతే మరలా రాడు అన్న సంగతి వాడికి తెలిసింది. ఆడు గట్టిగా ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? అరుస్తున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఒక సమయం ఇస్తున్నాడా? ఈ సమయాన్ని మీరేం చేయాలి చెప్పండి? దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక కుర్రాడు నదీ తీర ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ఇసుకలో కొన్ని రాళ్ళు మెరుస్తున్నాయి. అయ్యో, ఈ రాళ్ళు చిత్రంగా ఉన్నాయి, కొన్ని రాళ్ళు విచిత్రంగా ఉన్నాయి. ఈ రాళ్ళు చిత్రంగా ఉన్నాయి ఏంటి, చాలా అద్భుతంగా ఉన్నాయి ఏంటి? ఆ రాళ్ళన్నీ ఏరుకున్నాడు, జేబు నిండా వేసుకున్నాడు, చేతి నిండా పట్టుకున్నాడు, ఇంటికి వస్తా ఉన్నాడు. ఒక్కొక్క రాయి చెట్టు కొట్టుకుంటా, ఒక్కొక్క రాయి పిట్ట కొట్టుకుంటా, అయ్యో ఒక్కొక్క రాయి కొమ్మ కొట్టుకుంటా, ఒక్కొక్క రాయి అదిగో ఇసురేసుకుంటూ వస్తున్నాడు. ఊర్లోనికి వచ్చాడు. ఆఖరి రాయి, ఈ రాయిని చాలా దూరం ఇసరగలను అనుకున్నాడు. రాయి తీశాడు, అలా ఇసరబోతున్నాడు. సూర్యకాంతికి రాయి ఏమవుతుంది?
మెరుస్తుంది. ఇదేంటి రాయి మెరిసిద్దేంటి? ఒరే ఈ రాయి ఏంటి మెరుస్తుందేంటి? ఒక బంగారపు షాపు దగ్గరికి వెళ్ళాడు, ఆలోచన వచ్చింది. బంగారపు షాప్ అన్నాడు. ఆ యజమాని అన్నాడు, బాబో 10 లక్షలు ఇస్తావా రాయి అన్నాడు. వాడికి ఆశ్చర్యం వేసింది, ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత బంగారపు షాప్ యజమాని షాపులో నుంచి లేచి నుంచొని అంటాడు, 20 లక్షలు ఇస్తావా? ఇస్తాను, నువ్వు ఇస్తావా? అప్పుడు వాడు ఏడుస్తున్నాడు, అయ్యో ఎన్ని రాళ్ళు చెప్పండి, ఎన్ని లక్షలో. నేను చెప్పనా, మీకు ఎంత సమయం, మీకు ఎన్ని అవకాశాలు. ఈ నడి బజారులో ప్రేమ కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డరా, ఇప్పటికే సగం బతుకైపోయింది. ఈ కొంచెం బతుకులోనైనా నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలా, ఆ దేవుణ్ణి కలుసుకోవాలా. అందుకే ఈ కూటం. ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డరా, ఈరోజు నిజరక్షకుణ్ణి మీరు తెలుసుకోవాలా. విజయవాడలో బిషప్ గ్రాస్ హై స్కూల్ ఉంది. ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. 10th క్లాసు ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఈ లోపల నాన్న కొడుకుని ఎక్కించుకొని ఆ పరీక్ష రాసే సెంటర్ బిషప్ గ్రాస్ స్కూల్కి తీసుకొస్తున్నాడు. సైకిల్ పంచర్ పడింది. పంచర్ వేయించుకొని కొడుకుని వెనకాల సీట్లో కూర్చోబెట్టుకొని వస్తూ ఉంటే పంచర్ వేయించుకొని వచ్చేపాటికి టైం అయిపోయింది. గేట్లు మూసేశారు. ఈ నాన్న బతిమలాడుతున్నాడు, బాబో మా అబ్బాయి ఎగ్జామ్ రాస్తాడయ్యా, అరగంట అయిపోయింది, ఇంకో గంటలో రాసేస్తాడు మా అబ్బాయి ఎగ్జామ్. ఆ స్కూల్ వాళ్ళు తలుపులు తీయట్లేదు. గట్టిగా అరిచయ్యా, మా అబ్బాయి అయ్యా సైకిల్ పంచర్ అయ్యిందయ్యా, అరగంట అయిపోయిందయ్యా, 1 గంటలో మా అబ్బాయి రాస్తాడయ్యా, వాడు కాలేజీ ఫస్ట్ వస్తాడయ్యా, వాడు మా స్కూల్ ఫస్ట్ అయ్యా. నేను చెప్పిన వాళ్ళు తలుపు తీయలేదు. నాన్న అరచి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడా. నేను చెప్పిన పిల్లరా, దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో ఎంత సమయాన్ని ఇస్తున్నాడో. ఒక గుడ్డోడు, ఒక భిక్షగాడు, ఒక రోడ్డు పక్కన అడుక్కునేవాడు, వాడు పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను ఏం చేయి. బైబిల్లో ఏమని తెలుసా? వాడు చప్పుడన్నాడంట. హలో, ఏమన్నాడు? ముగించేస్తున్నా 10 నిమిషాలు. వాడు ఏమన్నాడు? వాడు చప్పుడన్నాడా. కళ్ళు లేవు, చెవులున్నాయి, జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడన్నాడు. ఈ రాత్రి 9వ తారీఖు రాత్రి దేవుని బిడ్డరా, కాలేబు సేవకుడు కూడా ఒక చప్పుడు వినిపిస్తున్నాడు. నేను చెప్పన్నా, మీ గుండె చప్పుడు ఆగిపోకముందే యేసయ్య చప్పుడు ఏంటో తెలుసుకోవాలా. ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రియ చెల్లి సేవకురాలు సాక్ష్యం చెప్తుంది. మనందరూ విన్నాం. ఈ కూటం కోసం అంట సంవత్సరము నుండి ఏం చేస్తున్నారమ్మా? ఒరే సంవత్సరం చేయగలమా? ఒక చిన్న సంఘం, ఒక చిన్న సేవకుడు, అంత ఎక్కువ ఆదాయం కూడా రాదు. దేవుని సేవకుల్లో మెగా సేవకులు ఉంటారు, మినీ సేవకులు ఉంటారు. మెగా సేవకులు కొంతమంది ఉంటారు, మినీ సేవకులు ఉంటారు. ఒక మినీ సేవకుడు, ఒక చిన్న సేవకుడు, అది ఒక అనుకున్న భారం, వాళ్ళకున్న బాధ్యత. నాకు తమ్ముడు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేశాడన్నా, ఏ సేవకుడు వస్తాడో ఆ సేవకుడు నిలబెట్టి మాకు వాక్యం మాట్లాడయ్యా అని చిన్న పిల్లలు ప్రార్థన చేస్తారని చెప్పారు. ఈరోజు ఇక్కడ చూసాం తల్లి, దూరం నుంచి వచ్చిన ఇంత నడి బజార్లో ఈ కూటానికి వచ్చిన పిల్లరా, ఇది ఒక చప్పుడు. 2025 సంవత్సరాల నుంచి ఆ ప్రేమ కలిగిన దేవుడు అందరిని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, ఇది యేసయ్య చప్పుడు. అమ్మా, నీ గుండె చప్పుడు ఆగిపోకముందే నిజ రక్షకుణ్ణి మనం ఏం చేయాలి చెప్పండి? మనం తెలుసుకోవాలా, నిజ రక్షకుని తెలుసుకోవాలా. 3 రోజుల కోటాలో యవనస్తుల మీటింగు. ఒక పాప అద్భుతంగా బాగా చదివేది 3 రోజుల కోటాలకు వచ్చింది. సేవకుడు వాక్యం చెప్తున్నాడు. 3 రోజుల కోటాల్లో పశ్చాత్తాపడింది, ఇంటికి వచ్చేసింది, మోకరించింది, ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఇప్పుడే నేను నమ్ముకోను ప్రభువా, నేను చాలా విజయాలు సాధించాలి ప్రభువా, నా భవిష్యత్తు మీద నాకు ఎన్నో అంచనాలు ఉన్నాయి ప్రభువా, నేను ఇప్పుడే నమ్ముకోను ప్రభువా, ప్లీజ్ ప్రభువా, సారీ ప్రభువా, ఐ లవ్ యూ ప్రభువా.
హృదయాన్ని కఠినం చేసుకుంది, హృదయాన్ని పాషాణం చేసుకుంది. మన జీవితాలు ఏ పాటివమ్మా? ఇందులో కనపడి అంతులో మాయమయ్యే మన జీవితాలు ఈరోజు ఇంట్లో, రేపు మట్లో మన జీవితాలు. జీవితం నీటి బుడగలాంటి జీవితం. ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు దిక్కులేని చావు చచ్చిపోతూ ఉన్నారు. ఆమెకు రోజున ఎందుకు అనారోగ్యం వచ్చింది, తీరని రోగం వచ్చింది, తీరని సమస్య వచ్చింది. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. తండ్రి ప్రముఖ వ్యాపారే. నేను చెప్పనా, ఒకరోజు రాత్రి 9 గంటలకు పక్కనే ఉన్న డాడీని పిలిచింది కూతురు. డాడీ, ఐ లవ్ యూ డాడీ, నేను చచ్చిపోతున్నాను డాడీ, ఒక్క గ్లాస్ మంచిళ్ళు ఇవ్వు డాడీ. నాన్న గ్లాస్ మంచిళ్ళు ఇచ్చాడు. ఈ కూతురు చెప్తుంది, డాడీ గుక్కెడు నీళ్లు దొరకని అగ్గిగుండానికి వెళ్ళిపోతున్నాను డాడీ. డాడీ ఇప్పుడు టైం ఎంత అయింది డాడీ అని అడిగింది తన డాడీని. పాపా టైం 9 అయ్యింది. ఇప్పుడు చెబుతుంది ఆ పాప వాళ్ళ డాడీతో చెప్తుంది, డాడీ సమయం కూడా తెలియని అగ్గిగుండానికి నేను వెళ్ళిపోతున్నాను డాడీ. అమ్మా, ఈ నడి బజార్లో కోటం లేట్ అవ్వచ్చు, మీకు చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. నేను మైక అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నా. దేవుడు నన్ను అడ్డం పెట్టుకొని, ఆ ప్రేమ కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సమయాన్ని వ్యర్థం చేసుకోవాకండి. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు దమ్ము ఉన్నప్పుడే, నీకు శక్తి ఉన్నప్పుడే, నీ ఉడుకు రక్తం ఉన్నప్పుడే బైబిల్ చెప్తుంది, దుర్దినాలు రాకముందే, ఇప్పుడు వీటి యందు సంతోషము లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే, తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రాదులు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘం మరలా రాకముందే. ఎవరు చెప్తారు ఆఖరి మాట? నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలా? ప్రభుకు స్తోత్రం చెప్దామా? ఆఖరి 5 నిమిషాలు ఎంతసేపు అయినా చెప్పగలం. మా కడుపు నిండా మాటలుంటాయి, మీ కడుపు నిండా మరి బో కదా, దూరం కదా అది అమ్మా. కాబట్టి 5 నిమిషాలు నన్ను భరించండి, ఓర్చుకోండి. వాడు చప్పుడు విని ఏమని కేకలేశాడు? యేసు, హలో యేసు చెప్పాలా? దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు. జనం అంటున్నారట, అరే నువ్వు మౌనంగా ఉండరా, నువ్వు ఊరుకోరా, నువ్వు గుడ్డోడురా, నువ్వు రోడ్డు పక్కనే ఉండాలిరా, నువ్వు గుడ్డోడురా, నువ్వు అడుక్కునేవాడుగానే ఉండాలిరా. వాడు నోరు నొక్కేస్తున్నా. వాడు ఏం చేశాడు? మరి ఎక్కువగా కేకలేశాడు. బస్సు ఎక్కేవాడికి బస్సు దిగేవాడు అడ్డం అంట, విశ్వాసకి విశ్వాసే అడ్డం అండి ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా, వాడు మరి ఎక్కువగా కేకలేశాడు. బైబిల్లో ఉన్న వాక్యం, అంతటా యేసు నిలిచాడు. చూసారండి, అంతటా యేసు, చెప్పండి అమ్మా, నిలిచాడు. గుడ్డోడు కేకలేస్తే నిలిచాడు, భిక్షగాడు కేకలిస్తే నిలిచాడు. రోడ్డు పక్కన ఉండేవాడు యేసు అని కేకేస్తే నిలిచాడు. నేను చెప్పనా, మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిసింది, ఏలియా ప్రార్థన చేస్తే అగ్గి కురిసింది, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడాగిపోయాడు. గుడ్డివాడు కేకలేస్తే యేసు నిలిచాడు. ఇప్పుడు చెప్పాలి, ప్రభుకి స్తోత్రం, బలో యేసు మహారాజుకే. అమ్మా, ఈరోజు నువ్వు చిన్న సంఘం కావచ్చు, నువ్వు చిన్న దానివి కావచ్చు, ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు, ఎవరు ఆదరించకపోవచ్చు, నువ్వు తిన్నావా తినలేదా అని అడిగేవారు నీకెవరు లేకపోవచ్చు, మిమ్మల్ని చూసి అనేక మంది దాటిపోవచ్చు. కానీ మనం ఆరాధించుకునే దేవుడు దాటిపోయే దేవుడు కాదు. ఆఖరి మాట, వాడి జీవితంలో గొప్ప పిలుపు పిలిచాడు దేవుడు. నిలిచి పిలిచాడంట. హలో, ఏం చేశాడు తల్లి? వాళ్ళు గొప్ప పిలుపు. ఈరోజు ఎక్కడెక్కడో ఉండవలసిన వాళ్ళం దేవుని పాదాల దగ్గర కూర్చుని భాగ్యం ఇచ్చాడమ్మా. ఎదురులో మీరున్న గ్రామాల్లో ఎంతోమంది ఉంటే వాళ్ళకి లేని భాగ్యం, వాళ్ళకి రాని భాగ్యం ఎంతోమందిని దాటుకొని ఆ దేవుడు నిన్ను పిలిచాడు. జక్కయ్య పేరు పెట్టి పిలిచాడు, మోషే పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. అవును, నిన్నే పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడా? ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు.
నీ జీవితాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. ఆగ్రాలో షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ బేగం కోసం తాజ్ మహల్ కట్టాడు. 22 సంవత్సరాలు కట్టారు, 21,000 మంది కట్టారు, 40 కోట్లు ఖర్చు పెట్టాడు. అదిగో 1000 సంవత్సరాల క్రితం ఏమయ్యా షాజహాన్, ఏం కట్టావయ్యా? ప్రేమించి అందగత్తిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరేంటి? ఎవరు చెప్తారు? షాజహాన్ భార్య పేరు ముంతాజ్ బేగం. సమాధి కట్టాడు భార్యకి. నిన్ను ప్రేమించే దేవుడు నీకు సమాధి కడతలేదు, పరలోకంలో నివాసాలు కడుతున్నాడు. ఇప్పుడు ప్రభుకు స్తోత్రం చెప్పండి అమ్మా. కాబట్టి ఈ దేవుడిని నమ్ముకోవటం భాగ్యం అండి. కోటి విద్యలు దేనికోసం చెప్పాలా? నేను చెప్పనా, కోటి విద్యలు క్రీస్తు కోసం. చప్పట్లు కొట్టను కదా గట్టిగా. పాట పాడితే కాలేవన్నా, పాట పాడితే దేవుని కోసం, క్రీస్తు కోసం. గిఫ్ట్లు చిన్నయే కావచ్చు, అవంతా విలువ లేనివి కావచ్చు. అమ్మా, ఆ గిఫ్ట్లో ఏముందో తెలుసా? దేవుని ప్రేమ ఉందమ్మా. అవునా కదా? ఒక్క ఆయన నేను చర్చి కట్టుకుంటుంటే 11,30,000 కానుకిచ్చాడు. హలో, ఎంత? 30,000. 11,30,000 కానుకిచ్చి, పాస్టర్ గారు నా పేరు ఎవరికి చెప్పవాకండి, మీకు నాకే తెలియాలి పాస్టర్ గారు. ఇంకొక ఆయన 2 స్టేర్ల బిల్డింగ్ కట్టాడు 50 లక్షల రూపాయలు పెట్టి, నా పేరు ఎవరికి చెప్పవాకండి పాస్టర్ గారు. ఇందులో దేవుని ప్రేమ. అమ్మా, అవి చిన్న గిఫ్ట్లే కావచ్చు, అంత సూపర్ కాకపోవచ్చు, అందులో దేవుని ప్రేమ ఉంది. ఆ గిఫ్ట్ వెనకాల కన్నీరు ఉంది. చిన్న మంద భయపడొద్దు అన్నాడు దేవుడు, చిన్నదానా పైకిలే అన్నాడు. చిన్నవారి మొర వినే గొప్ప దేవుడు యేసు దేవుడు. గొప్ప పిలుపు. ఆఖరి మాట, వాళ్ళు గొప్ప మార్పు వచ్చేసింది. హలో, ఏమొచ్చింది? వాడు యేసయ్య ఎప్పుడైతే పిలిచాడో గొప్ప మార్పు. వాడు వస్త్రం పడేశాడు, వాడు పళ్ళెం పడేశాడు, వాడు దిక్కున లేచాడు. వాళ్ళలో గొప్ప మార్పు. యేసు నమ్ముకుంటే కలిసొచ్చిద్ది అని చెప్పట్లా, యేసు ప్రభు నమ్ముకుంటే నడిసొచ్చిద్ది అని చెప్పట్లా. యేసు ప్రభు నమ్ముకుంటే శాంతి వచ్చిద్ది, సంతోషం వచ్చిద్ది. ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణం పరలోక రాజ్యానికి వెళ్తాం. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, పరలోకం చేరాలంటే ఒక్కటే మార్గం, మార్గం. ఆ మార్గమే యేసయ్యా. భోజనాలు సిద్ధం చేస్తున్నారమ్మా, అవి సిద్ధం చేసే లోపల ముగించేస్తా. ఇప్పుడే గల్లాసులు పెడుతున్నారు అమ్మా. ఒకటి మార్పు. ఆఖరి మాట తెలుసా? అంతటా వాడు ఎవరితో నడిచారు అమ్మా? ప్రభుతో నడిచాడు. ఈరోజు మీరు నేను ప్రభుతో నడుద్దాం, ప్రభుతో నడుద్దాం. వాడు భిక్షగాడే, అడుక్కున్నవాడే, ఆడు ప్రభుతో నడిచాడు, యేసు వంట నడిచాడు. ఎంత ప్రేమ కాకపోతే విజయవాడ చెప్పండి, వారద అవతాల నుంచి ఇలాగా తమ్ముడిని అడిగా, తమ్ముడు ఎక్కడెక్కడ సేవ చేస్తున్నావు? 3 ప్రదేశాల్లో. దేవుని బిడ్డలారా, ఈ చిన్న పరిచర్య కాబట్టి మీరు నేను ఎవరితో నడుద్దాం? ప్రభుతోనే నడుద్దాం. వాక్యం ముగించేసాం, వాతావరణం కూడా మారినట్టుంది. కాబట్టి ఈరోజు మీరు నేను దావీదు కుమారుడా చెప్పండి, నన్ను చెప్పాలి కదా గట్టిగా, నన్ను కరుణించు. నాన్న చచ్చిపోయాడు, కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు, మమ్మీని అడుగుతున్నాడు, మమ్మీ నాకు డాడీ కావాలి మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. డాడీ ఉంటే స్కూల్ కారులో తీసుకెళ్తాడు మమ్మీ, డాడీ ఉంటే బైక్ మీద సైకిల్ మీద తీసుకొస్తారుగా మమ్మీ. నా ఫ్రెండ్స్ అందరూ బైక్ మీద సైకిల్ మీద కారులో వస్తున్నారు మమ్మీ, నాకు డాడీ కావాలి మమ్మీ అని అడిగాడు. ఎవరు? కొడుకు. నానేమో 2వ ప్రపంచ యుద్ధంలో చచ్చిపోయాడు. ఒకరోజు నా అమ్మ అడిగింది, కొడుకా నీకు నిజంగా డాడీ కావాలా? కావాలి మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ, నాకు నిజంగా డాడీ కావాలి మమ్మీ. నిజంగా కావాలా చింటూ? కావాలి మమ్మీ. డాడీ ఫోటో
డాడీ పెద్ద ఫోటో శుభ్రంగా తుడిసి, అరే ఈయనేరా నీ డాడీ వరండాలో పెట్టింది. వీడు పులకించిపోతున్నాడు. వీడు రోజు స్కూల్కి వెళ్తా, మమ్మీ టాటా, డాడీ టాటా. చిన్న పిల్లాడు, 13 సంవత్సరాల పిల్లాడు. మమ్మీ టాటా, డాడీ టాటా. ఏంటో ఈ తండ్రి లేని చింటూకే గిఫ్ట్లు, తండ్రి లేని చింటూకే ఆటల్లో, పాటల్లో, మిమిక్రీలో, క్రమశిక్షణలో ఫస్ట్. స్కూల్ టీచర్ చెప్పింది, స్కూల్ మాస్టర్ చెప్పాడు, హెచ్ఎం చెప్పాడు, రే చింటూ రేపు యానివర్సరీకి నువ్వు రావాలి, మీ డాడీ రావాలి. ఈ పిల్లోడు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి, మమ్మీ రేపు యానివర్సరీ మమ్మీ, నాకు బోలెడు ప్రైజులు వచ్చినాయి మమ్మీ, రేపు నువ్వు రావాలి మమ్మీ. ఫోటోలో ఉన్నా చెప్పాలా ఆఖరి మాట, డాడీ రావాలి. తల్లి ఏడుస్తుంది, కొడుకా మీ డాడీ ఉంటే ఎంత మురుసుకునేవాడు రా, నీ డాడీ ఉంటే ఎన్ని ముద్దులు పెట్టుకునేవాడు రా. నీకు అదృష్టం లేదురా కొడుకా, నాకు ఆ భాగ్యం లేదురా కొడుకా, నువ్వు పదరా కొడుకా, నేను వస్తాను. అదిగో యానివర్సరీ స్టార్ట్ అయ్యింది, బహుమానాలన్నీ వీడిగా వచ్చినాయి. ఈ 12 సంవత్సరాల పిల్లోడికే ఇన్ని బహుమానాలు తీసుకున్నాడు. ఒక్కసారి వెనక్కి చూశాడు, అందరూ డాడీలు వచ్చారు, ఈ చింటూగాడి డాడీ రాలేదు. ఈ పిల్లోడు ఈ బహుమతులన్నీ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోటోలో ఉన్న డాడీని వైపు చూస్తూ అంటున్నాడు, డాడీ నువ్వు దిగిరా డాడీ, ప్లీజ్ డాడీ, ఐ లవ్ యూ డాడీ. మమ్మీ ఏడుస్తుంది డాడీ, నాకెన్ని గిఫ్ట్లు వచ్చినాయో చూడు డాడీ, నువ్వు దిగిరా డాడీ, నువ్వు దిగిరా డాడీ. ఆ చింటూగాడి డాడీ దిగిరాలేదు, కానీ నీకు నాకు ఒక డాడీ ఉన్నాడు. ఎవరైనా? యేసు. పరలోకము నుంచి భూలోకానికి వచ్చిన డాడీ, నీకోసం సిలువ మోసిన డాడీ, 2 చేతులు చాపుతున్న డాడీ. నీకు తండ్రి లేకపోవచ్చు, నీకు తల్లి లేకపోవచ్చు, నీకు దిక్కు లేకపోవచ్చు, పరిచర్యలో నీకు సహాయకులు ఎవరు లేకపోవచ్చు, ఎవరు నీకు రాకపోవచ్చు. నీకు ఒక తండ్రి ఉన్నాడు, నీకు నాకు ఒక డాడీ ఉన్నాడు. యేసు ఐ లవ్ యూ అని మిమ్మల్ని మీరు ప్రభుకి అప్పగించుకుంటారా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తుతులు ప్రభువా, ఈ లోకంలో మాకు ఒక తండ్రి ఉన్నాడు ప్రభువా, నువ్వే ప్రభువా. ఈ లోకపు తండ్రి బలహీనులే కావచ్చు నాయనా, కానీ నువ్వు బలవంతుడు ప్రభువా. ఈ చిన్న పరిచర్యను మీరు బలపరచండి ప్రభువా. ఎంతో ఆశతో వచ్చిన ప్రీబిడ్లు బట్టి వందనాలు. సేవకురాలు నిజంగా చిన్న పిల్లల వలన ఎంత భారం ప్రభువా, చిన్న పిల్లల మీద ఎంత ఆశ ప్రభువా. వాళ్ళని ప్రతిరోజు కూర్చోబెట్టి దేవ తన పిల్లల కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తూ చెప్పిన సాక్ష్యం బట్టి వందనాలు ప్రభువా. నువ్వు మర్చిపోయే దేవుడు కాదు ప్రభువా. మనుషులు మర్చిపోతారేమో, ఇదేం పరిచర్య అని దాటిపోతారేమో. దేవుడా నువ్వు దాటిపోయే దేవుడు కాదు నాయనా. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించండి, ఆస్వాదించండి, కృపాక్షేమాలతో నింపండి. ఈ పరిచర్యను ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందన ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి దేవుని కృపా సమాధానాలు మన కుటుంబాలు నిండుగా మెండుగా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. నన్ను భరించినందుకు వందనాలు. సరే, మీటింగ్ ముగించబడింది. అందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేసి ఉన్నాం. ఒక 2 నిమిషాలు అట్లాగా కూర్చోండి. ఇక్కడ ఏర్పాటు చేస్తారు, బఫే ప్లేట్లు ఇస్తారు. ఎవరికారు ఇక్కడ భోజనం చేసేసుకొని, అక్కడ ఉంది కదా అక్కడ చేతులు కడుక్కోండి.